తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన పిసిసి పదవి తొలగించాలని రేవంత్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఒకటే, ఎక్కడ బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడేమో. ఎందుకంటే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాబోతున్న 2028లో ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కాబట్టి, సో కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి ఒకవేళ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి బట్టిని కనుక సీఎం పదవి ఇచ్చారనుకో రేవంత్ రెడ్డికి ఇబ్బంది కదా. సో బట్టి విక్రమార్కని డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి తీసేయాలి, తర్వాత మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసి డిప్యూటీ ముఖ్యమంత్రి ఏదైతే పదవి ఉందో ఆ పదవిని స్పీకర్ పదవిలోకి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి వర్షన్ అట. సో ఈ కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి తీసేసి పొన్నం ప్రభాకర్కి పిసిసి పదవి ఇవ్వాలని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదవి తీసేయాలని, ఇట్లా రకరకాల వార్తలు చర్చలు. ఇక రేవంత్ రెడ్డి రకరకాల ప్లాన్లు చెప్తున్నాయి. ఈ ప్లానింగ్ మొత్తం అధిష్టానానికి మంత్రులు చెప్పిరట, తర్వాత లీడర్లు కొంతమంది చెప్పిరట. ఇప్పుడు ఇంకో వర్షన్ ఏంది చెప్పనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కలవడు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుంటే అపాయింట్మెంట్ ఇయ్యడు. ఏమన్నా అంటే మేము రేవంత్ రెడ్డి కలవాలంటే సార్ ఫుల్ బిజీగా ఉన్నాడు, సంతకాలు పెడుతున్నాడు చెక్కుల మీద, రేవంత్ రెడ్డి వేరే కంట్రీ నుండి కొంతమంది వస్తూ వాళ్ళతో డిస్కస్ చేస్తుండు, మాట్లాడుతుండు, కంపెనీల గురించి డిస్కస్ చేస్తుండు, రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నాడు, షెడ్యూల్ ఉన్నది, ఢిల్లీ పోవాలి, గుజరాత్ పోవాలి, అటు పోవాలి, ఇటు పోవాలని అసలు ఎమ్మెల్యేలను కలవనిచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు మంత్రులను కలిసిన పెద్ద టాస్క్. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులను కలవడానికే ఒక రోజు పడుతుంది అట్ టైం. ఇక ముఖ్యమంత్రిని కలుస్తారా? అసలు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఏమో నేను బీజేపీలో వచ్చినా కలుతా, బీఆర్ఎస్లో వచ్చినా కలుతా అని డైలాగులు చెప్తాడు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలుద్దామని చెప్పి పోతే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదట. ఎమ్మెల్యేలు కూడా మీనాక్షి మేడంకి ఫిర్యాదు అయ్యారట. మీనాక్షి మేడంకి చెప్పారట, మేడం మమ్మల్ని కూడా కలవడు, మాతో మాట్లాడు, మేము చెప్పింది వినడు, మా కాన్స్టిట్యున్సీ అంతా ఆగమాగం ఉన్నది, మా నియోజకవర్గాల్లో చాలా మంది జనాలు డబుల్ బెడ్రూమ్ అడుగుతురు, మా నియోజకవర్గంలో రైతు బంధు అడుగుతురు, రుణమాఫీ అడుగుతురు, పెన్షన్లు అడుగుతురు, మా నియోజకవర్గం 6 గ్యారెంటీల గురించి అడుగుతురు, సీసీ రోడ్లు వేయలేదు, గ్రామాల పరిస్థితి ఘోరంగా ఉన్నది, గుడి కట్టాలి, బడి కట్టాలని చెప్పి జనాలు పొద్దుగాలు వేస్తే దరఖాస్తు పేపర్ పట్టుకొని మా ఇంటికి వస్తురు, ఏం చెప్పాలో మాకు అర్థమైతలేదు, ప్రభుత్వం నుండి మాకు చిల్లి గవ పైసలు కూడా రాలేదని చెప్పి ఎమ్మెల్యేలు కూడా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా మంత్రులతో చెప్తున్నారు, మీనాక్షి మేడంతో కూడా చెప్తున్నారు. ఇక మీనాక్షి మేడంకి కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ రైట్స్ ఇచ్చారు, రేవంత్ రెడ్డికి రైట్స్ కట్ చేసారు, అంటే పవర్ కట్ చేసారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఊహించుకుంటున్నాడు, జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు చేస్తా. ఇంకోటి రేవంత్ రెడ్డి మంత్రులను పట్టించుకుంటాడట, ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్ అయిపోయిందండి. పీక్స్ పర్ఫార్మెన్స్ అంటాం చూసినావా, చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ అంటాం చూసినావా. రేవంత్ అన్న కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్, కేసీఆర్ కంటే ఎక్కువ ఊహించుకుంటున్నాడు. అన్న కేసీఆర్ కంటే నేనే గొప్ప, నేను గ్రేట్ సీఎం, అందరు నా కిందనే పనిచేయాలి, నేను ఎవరి మాట వినను, నేనే వేదం, నేను చెప్పినట్టే వినాలనేటటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి పైన ఏదో డౌట్ వచ్చింది. అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి పైన కొంత అనుమానం క్రియేట్ అయింది.